వాళ్ళకి వెళ్ళిపోయి నాకేముందా కోపం నీకు లేదా, నువ్వు నాకు చెప్పేదానమైనావా అని రియాక్ట్ అవుతుంటాడు. కానీ నాకు నేనే మాట్లాడుకున్నాను అనుకోండి, మరి నేను కోపానికి వస్తున్నానా, నాలో ఎందుకు శాంతం ఉండడం లేదు, ఏ కారణం కూడా కోపం, ఓహో వర్క్ ప్రెషర్ పెరుగుతుంది తగ్గించుకోవాలి, కోపం ఎందుకు, నేను కొంత లోన్లీనెస్ ఉండాలి, లోన్గా ఉండాలి, ఎప్పుడు అడవులు ఉండద్దు, ఏది రీజన్ ఏంటి. సో వెన్ ఐ స్పీక్ టు మై సెల్ఫ్ ఐ విల్ బి ట్రూ, వెన్ ఐ స్పీక్ టు అదర్స్ ఐ విల్ నాట్ బి ట్రూ, వెన్ ఐ స్పీక్ టు అదర్స్ ఐ ప్రిటెండ్, నేను నటిస్తాను, నాదేమీ సంబంధం లేదు. కానీ నాకు నేనే మాట్లాడుకున్నప్పుడు నటించను, జీవిస్తాను. అందువల్ల నిరంతరం నీతో నీవు మాట్లాడుకోని స్వామి వివేకానంద చెప్తే బిగ్ బాస్ అందుకు రివర్స్గా మనకు చెప్తోంది, నువ్వు ఫోకస్ ఆన్ అదర్స్, పక్కింటూ ఇల్లు పైన కేంద్రీకరించు. ఎందుకు బిగ్ బాస్ చూస్తున్నంత రేపు ఆ సీజన్, ఇప్పుడు సీజన్ 8 సీజన్ అయిపోయేంత రేపే కాదు, నెక్స్ట్ సీజన్ వరకు కూడా మనిషి అదర్ హౌస్ పైన మాట్లాడుకుంటాడు. ఈ ఫోకస్ ఆన్ అదర్ అనేది మనిషిని, సమాజంలో మనిషిని బెనిఫిట్ చేయదు. ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్, నీతో నీవు ఇంట్రాస్పెక్షన్, అది ఎక్కడ మనం చూపెట్టరు కదా. అందువల్ల ఇలా దానిపైన ఇదొక సైకాలజీకి రిలేటెడ్ అయిన సోషల్ ఎక్స్పెరిమెంట్ కనుక కొన్ని ప్రెజడిసెస్ను బలోపేతం చేస్తుంది, కొన్ని ఎమోషన్స్ను, వైకేరియస్ ఎమోషన్స్ ఇంటర్నలైజ్ చేసుకోవటానికి ఇది కారణమవుతుంది. ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్ కాకుండా ఫోకస్ ఆన్ అదర్ సిండ్రోమ్ క్రియేట్ చేస్తుంది. కొన్ని స్టీరియోటైప్స్ను, బయాసెస్ను సమాజంలో బలోపేతం కన్సాలిడేట్ చేస్తుంది, పర్పెచువేట్ పెంచుతుంది. ఇలాంటి విమర్శలు కూడా బిగ్ బాస్ పైన ఉన్నాయి. బట్ ఏదైనా ఏదో ఒక ఎమోషన్ ట్రిగర్ చేస్తేనే పాపులర్ అవుతుంది. ఐదర్ యూ క్రియేట్ పాజిటివ్ ఎమోషన్ ఆన్ దట్ ఆర్ ఈవెన్ ఏ నెగిటివ్ ఎమోషన్. సో నెగిటివ్ ఎమోషన్ అయినా పాజిటివ్ ఎమోషన్, ఏదో ఒక ఎమోషన్ ట్రిగర్ చేసినప్పుడే అది రియాక్షన్ కారణమై పాపులర్ చేస్తుంది. ఏ ఎమోషన్ ట్రిగర్ చేయలేదనుకోండి అది పాపులర్ కాదు, అందులో నెగిటివ్ ఎమోషన్ ట్రిగర్ చేస్తే ఇంకెక్కువ పాపులర్ అవుతుంది. అందువల్ల ఎమోషన్స్ను బిగ్ బాస్ మనకు తెరపైన చూపెడుతుంది. ఆ ఎమోషన్స్తో ఆడియన్స్ కనెక్ట్ అవుతున్నారు, ఆ ఎమోషన్స్తో క్యారీ అవుతున్నారు, ఆ ఎమోషన్స్ను ట్రిగర్ చేస్తున్నారు కనుక బిగ్ బాస్ ఇంత పాపులర్గా మారింది. రైట్ సార్, చాలా డీటెయిల్డ్గా చెప్పారు సార్. అండ్ నమస్తే నాగేశ్వర్ గారు. బిగ్ బాస్ 8 విజేత నిఖిల్. సో బిగ్ బాస్ షోకున్నంత టీఆర్పీ చాలా షోస్కి లేదు సార్. ఎందుకు బిగ్ బాస్ మీద అంత క్రేజ్, బిగ్ బాస్కి ఎందుకు అంత క్రేజ్? అంటే వాస్తవంగా మన దేశంలోనే కాదు, ఇది ప్రపంచవ్యాప్త షో. యాక్చువల్గా బిగ్ బ్రదర్ అంటారు. సో నేను చదివిన దాని ప్రకారం ఒక 50 కంట్రీస్లో ఈ షో నడుస్తుంది, మామూలు విషయం కాదు. అంటే సిమిలర్ షో మన దగ్గర బిగ్ బాస్ ప్లేస్లో నడుస్తుంది. మరి ఒకే షో నార్మల్గా కల్చరు, బ్యాక్గ్రౌండ్, సోషల్ బ్యాక్గ్రౌండ్, స్వభావాలు చాలా తేడాలు ఉంటాయి. ఇప్పుడు మీకు ఒక భాషలో సక్సెస్ అయింది ఇంకో భాషలో కాకపోవచ్చు, సాంస్కృతిక నేపథ్యాలు ఉంటాయి, సామాజిక లక్షణాలు ఉంటాయి. కానీ ఈ బిగ్ బాస్, బిగ్ బ్రదర్ 50 కంట్రీస్లో కూడా పాపులర్ షో. దీనికి కారణం ఏంటి? ఇంకా మన దగ్గర అంత రీసెర్చ్ జరగాల్సినంతగా జరగలేదు, కానీ మీకు ప్రపంచవ్యాప్తంగా చాలా పెద్ద రీసెర్చ్ జరిగింది. అంటే వాట్ ఈస్ ద సైకాలజీ బిహైండ్ బిగ్ బాస్ అని, బిగ్ బాస్ సైకాలజీ ఏంటి, బిగ్ బాస్ ఎందుకు పాపులర్, బిగ్ బాస్ పై సమాజంపై ఏ రకమైన ప్రభావం చూపుతుంది, ఇలాంటి అంశాలపైన చాలా పెద్ద రీసెర్చ్ జరిగింది. వాస్తవంగా ఇది వన్ ఆఫ్ ది బిగ్గెస్ట్ సోషల్ ఎక్స్పెరిమెంట్. అంటే ఒక ఇందులో ఉన్న యునిక్నెస్, నేను కూడా దీని సైకాలజీ ఆఫ్ బిగ్ బాస్ చదవటానికి, అర్థం చేసుకోవడానికి కొన్ని ఎపిసోడ్లు సెలెక్టివ్గా చూశాను. అంటే ఓవరాల్గా ఫీల్ అర్థమవుతాను. నేను ఫైనల్తో సహా మీకు 6 years క్రితం మాట్లాడాను ఒకసారి. బిగ్ బాస్ ఎందుకు ఇంత క్రేజ్ అంటే ఇప్పటికీ 5,80,000 మంది చూశారు. అది కూడా నా ఛానల్ కొత్తగా పెట్టిన సమయంలో 2018లో. సో అప్పుడు హార్డ్లీ 10,000-20,000 సబ్స్క్రైబర్లు ఉన్న సమయంలో మాట్లాడాను. సో ఎందుకు ఇంత క్రేజ్ బిగ్ బాస్ పైన అనే క్వశ్చన్ ఒకటి. రెండవది, బిగ్ బాస్ సమాజంలో ఏ రకమైన ప్రభావాన్ని చూపుతుంది. ముందు బిగ్ బాస్కు ఎందుకంత క్రేజ్, ఇందులో యునిక్నెస్ ఏంటంటే కొంతమంది అంతకుముందు పరిచయం లేని వ్యక్తుల్ని ఒక వారాల తరబడి, మన తెలుగులో అయితే అది 105 days అనుకుంటాను కదా, 105 రోజుల పాటు ఒక క్లోజ్ గది, బయటి ప్రపంచంతో సంబంధం లేకుండా, కట్ ఆఫ్ ఫ్రమ్ అవుట్ సైడ్ వరల్డ్, అది కూడా 24 గంటలు కెమెరాలు, మైక్రోఫోన్లు నిన్ను ఫాలో అవుతున్న సమయంలో ఒక వ్యక్తి ఎలా బిహేవ్ చేస్తాడు.
సింపుల్గా మీరు గమనించండి రవిశంకర్, ఇప్పుడు మనం కెమెరా మన వైపు చూస్తున్నప్పుడు ఒక రకంగా బిహేవ్ చేస్తాం, చూడనప్పుడు ఒక రకంగా బిహేవ్ చేస్తాం. సో 105 రోజుల పాటు వారి బిహేవియర్ 105 రోజుల పాటు కృత్రిమంగా బిహేవ్ చేయడం కూడా కష్టమే. అందులో ఆటోమేటిక్గా నీ రియల్ బిహేవియర్ బయటకు వస్తుంది 105 days అంటే. సో ఆ పరిచయం లేని వ్యక్తుల్ని బయటి ప్రపంచంతో సంబంధాలు కట్ చేసి మీకు నిరంతరం కెమెరాలు మైక్రోఫోన్లు ఫాలో అవుతున్న సమయంలో ఒక మనిషి ఎలా ప్రవర్తిస్తాడు, తనలో ఉన్న ఉద్వేగాలు, ఉద్రిక్త భావాలు, తనలో ఉన్న బలహీనతలు, తన వ్యక్తిత్వంలో ఉండేటువంటి నెగిటివ్ షేడ్స్ను, పాజిటివ్ ఉంటే పాజిటివ్ షేడ్స్ను, వీటన్నిటినీ మనిషి అనివార్యంగా ప్రదర్శిస్తుంటాడు. సైకాలజీలో కన్ఫైన్మెంట్ స్టడీస్ అంటారు. ఈ కన్ఫైన్మెంట్ స్టడీస్ గ్రూప్ డైనమిక్స్, అందులో ఒక్కరు కాదు, అది రియల్గా మన హౌస్ లాగానే ఉంటుంది. అది వాస్తవంగా స్టూడియో అయినా మీకు అందులో కిచెన్ ఉంటుంది, ఇట్స్ జస్ట్ లైక్ అవర్ హౌస్, మన ఇల్లాగానే ఉంటుంది. సో అందుకే మీకు నాగార్జున హోస్ట్ ప్రతి షో ఎండింగ్లో, ఆల్మోస్ట్ ఆల్ షోస్, ప్రతి కాకపోయినా మీ ఇంటిని చూడండి పైన చూడండి, మా ఇంటిపై కనేయండి, అది కరెక్ట్గా డైలాగ్ గుర్తులేదు కానీ మీ ఇంటికి మా ఇంటికి లింక్ చేసి మాట్లాడుతుంటారు నాగార్జున. అంటే ఇది ఒక ఇల్లును, అంటే ఇట్స్ ఎ మైక్రోకాజమ్ ఆఫ్ ఏ హౌస్ ఇన్ ద సొసైటీ. అంటే మన ఇల్లు, మన సమాజంలో ఒక ఎవరేజ్ హౌస్, ఆ హౌస్లో రియల్ క్యారెక్టర్స్, వాళ్ళు బిహేవ్ చేసేటువంటి తీరు, వీటన్నిటినీ పోలి ఉంటుంది మీకు. అందుకే ఇందులో ఇప్పుడు మన ఇంట్లో ఉంటాం, వాస్తవంగా మనం బయట ప్రపంచంతో కట్ ఆఫ్ చేసి ఉంటాం, పరిచయం ఉన్న వ్యక్తులమే ఒక ఇంట్లో ఉంటాం, బయట ప్రపంచంతో కట్ ఆఫ్ కాదు. కానీ నిరంతరం ఒక హౌస్లో ఏముంటాయి, కోపాలు ఉంటాయి, ప్రేమలు ఉంటాయి, ఉద్వేగాలు ఉంటాయి, తొందరపాట్లు ఉంటాయి, బతిలాడుకోవడం ఉంటుంది, అరుచుకోవడం ఉంటుంది, అన్ని రకాల భావోద్వేగాలు మన ఇంట్లో, మనం నిరంతరం తొందరపాట్లు ఉంటాయి, ఇలాంటి అన్నీ ఉంటాయి. సో ఇవన్నీ మన ఇంట్లో ఉండేటువంటి ఫీలింగ్స్. సహజంగా మనిషికి ఉండే స్వభావం ఏంటంటే తనపైన ఫోకస్ ఉండదు, ఇతరులపైన ఫోకస్ ఉంటుంది. మీరు ఎప్పుడైనా గమనించండి, ఫోకస్ ఆన్ అదర్స్ అనేది హ్యూమన్ సైకాలజీలో క్యారెక్టర్. వాస్తవంగా జీవితంలో సక్సెస్ కావాలంటే ఫోకస్ ఆన్ యువర్ సెల్ఫ్ ఉండాలి, ఫోకస్ ఆన్ అదర్స్ ఉంటుంది. ఇక్కడ ఫోకస్ ఆన్ అదర్స్ను బిగ్ బాస్లో, అది హ్యూమన్ సైకాలజీలో ఉన్న ఈ బలహీనతను బిగ్ బాస్ ఎక్స్ప్లాయిట్ చేస్తుంది. ఒక రకంగా బిగ్ బాస్ చాలా పెద్ద పరిశోధన జరిపి మనిషి మానసిక ప్రవర్తన ఎలా ఉంటుంది అని మనోవైజ్ఞానిక శాస్త్ర పరిశోధనలు జరిపి క్రియేట్ చేసినటువంటి ఒక షో ఇది స్క్రిప్టెడ్ కాదు. నాకు తెలిసినంత వరకు లార్జ్లీ అన్స్క్రిప్టెడ్, ముందు వాళ్ళ స్క్రిప్ట్ ఇచ్చి ఉండడం కాదు. అంటే ఒక మనిషి ఎలా రిలేట్ అవుతాడు. ఇప్పుడు మేము చిన్నప్పుడు సినిమాలు చూసేవాళ్ళం, ఎక్కువ ఉమెన్ ఓరియంటెడ్ సినిమాలు ఎందుకు వచ్చేది, సినిమాలకు వచ్చే వాళ్ళలో అత్యధిక ఉమెన్ ఉండేది. ఉమెన్లో భావావేశాలు, ఒక ఆదర్శవంతమైన కోడలు, ఒక గయ్యాలి అత్త, ఒక ఈర్ష్యతో ఉండే ఎరాలు, తోటి కోడలు, ఇలా ఒక ఇబ్బందులు పడే కోడలు, ఇలాంటి అనేక క్యారెక్టర్స్